ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण माता जी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనం 15.13 వరకు నిన్న చదువుకున్నాము భగవద్గీతలోని 15th చాప్టర్ 13th శ్లోకం వరకు. జస్ట్ క్విక్ గా రీక్యాప్ చేద్దాము. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము. 14th కూడా చెప్పేసుకున్నాం కదా ప్రభుజీ. 14th కూడా అయిపోయిందా? ఓకే. యా 14th కూడా వైశ్వానరో భూత్వా చెప్పేసుకున్నాం. 14th 15th కూడా అయిపోయింది. 15th ఇంకా ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదు అనుకుంటా. ఓన్లీ శ్లోకం చదివాం. కరెక్ట్. ఓకే. సో వెరీ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ అప్డేటింగ్. ఓకే. సో 15th అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము అని చెప్తున్నాం. ఇక్కడ పురుషోత్తమ ప్రాప్తి అంటే పురుషులలో ఉత్తముడైనటువంటి వాడు భగవంతుడు. సో అతనికి అనాదిరాదిర్ గోవిందానం ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి అతనే కారణము. ఏదైనా కూడా తేన వినా తృణమపి నా చలతి అంటే నీ ఆజ్ఞ లేనిదే. తృణము అంటే గడ్డిపోచ. తృణమపి నా చలతి అది కూడా కదలదు. అంటే భగవంతుని ఆజ్ఞ లేనిదే. వాయుదేవుడు కూడా ఆ గడ్డిపోచ మీద దాన్ని కదిలించడు. ఎందుకు? భగవంతుని మనస్సు తెలుసుకుని వాయుదేవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతడు భగవంతుని లోపలనే అతని అనుజ్ఞ ప్రకారము అతని మనస్సు తెలుసుకుని సంచరిస్తూ ఉంటాడు వాయుదేవుడు. అతని పుత్రుడు అన్నమాట. సో ఇక్కడ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని మనం పురుషోత్తముని ఎలాగా భగవంతుని ఎలాగా చేరుకోవాలి? భగవంతుని చేరుకోవడం అంటే భగవంతుని లోకానికి గోలోక ధామానికి వెళ్ళడము. అది భగవంతుని ఎలా చేరుకుంటాము అంటే భగవంతుడు చెప్తున్నాడు ఈ భౌతిక జగత్తు ఎలా ఉంది అని వివరిస్తున్నాడు. ఎందుకు భౌతిక జగత్తు నుంచే స్టార్ట్ చేస్తున్నాడు అంటే నువ్వు ఉన్న ప్లేస్ ఎటువంటిది, నా ప్లేస్కి రావాలంటే ఎలా చేయాలి, నా ప్లేస్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది, నా యొక్క మహిమ ఏమిటి, నేను అంటే ఎవరు అనేటువంటిది బ్రీఫ్గా ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పాడు. 10th చాప్టర్ అండ్ 11th చాప్టర్లో భగవంతుడు తన విశ్వరూపాన్ని చూపించి తను ఎక్కడెక్కడ ఏ విభూతి రూపంలో ఉంటాడు, ఎవరెవరిలో ఎలా ఉంటాను, శీర్షానం మార్గశీర్షోహం అన్నాడు. తర్వాత పాములలో వాసుకిని అంటాడు. అలాగే భగవంతుడు వేదాలలో నేనే, ఏ వేదము? ఋగ్వేదం, యజుర్వేదాన్ని నేను భగవంతుడు అలాగే చెప్పుకుంటూ వస్తుంటాడు అనమాట. సో ఇక్కడ బ్రీఫ్గా దాన్ని మనకి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాడు ఈ 15th చాప్టర్లో. సో ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఈ ప్రకృతి యొక్క 3 గుణాలని అధిగమించాలి, అప్పుడే భగవంతుని చేరుకోవచ్చు. మరి సత్వగుణం మంచిదే కదండి. సత్వగుణం గురించి ఎందుకు మీరు అలా చెప్తున్నారంటే సత్వగుణం అనేటువంటిది రెండిటికంటే మంచిది, కానీ దాన్ని కూడా మనము జయించాలి. ఇప్పుడు అర్జునునికి అదే చెప్తున్నాడు. అర్జునుడు ఎటువంటి గుణంలో ఉన్నాడు? ఇప్పుడు సత్వగుణంలో ఉన్నాడు. సత్వగుణం వల్ల ఏం చేస్తున్నాడు? తన కర్తవ్యాలని మర్చిపోతున్నాడు. అంటే ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాడు. శుద్ధ సత్వగుణం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటే అది అన్నిటినీ సమానంగా తీసుకునే విధంగా ఉంటుంది శుద్ధ సత్వగుణం. అదే భగవంతుడు.
ఇప్పుడు మనం ఎన్నో తప్పులు చేస్తున్నాము, భగవంతుని నిందిస్తున్నాము, భగవంతుని అసలు వేడుకోవడం లేదు, భగవంతుని గురించి అసలు వినికిడి అనేటువంటి ఉనికి కూడా మనం ఎంతో మంది మర్చిపోతుంటాం. ఎన్నోసార్లు మనం కూడా మర్చిపోతుంటాం. ఎందుకు? పని ఒత్తిడి అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, ఎప్పుడో ఒకసారి భగవంతుని తలుచుకుంటాం. అయినప్పటికీ భగవంతుడు తన భక్తుల మీద, తన బిడ్డలమైనటువంటి మన మీద అనుగ్రహాన్ని వదిలాడా అంటే లేదు. అంటే మనకి చూడండి, మనం నిద్రపోతున్నప్పటికీ మనం భగవంతుని తలుచుకుంటామా? ఓన్లీ మనము జాగ్రత్త అవస్థల్లోనే భగవంతుని తలుచుకుంటాము. నిద్రపోతున్నప్పుడు ఎన్నో కలలు మనకి వచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం. మరి ఆ టైంలో మనకి ఊపిరి ఆడడం లేదా? ఊపిరి ఆడుతున్నది కదా! మరి ఆ టైంలో డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తున్నదా? పనిచేస్తున్నది. రక్త ప్రసరణ జరుగుతున్నదా? జరుగుతున్నది. హార్ట్ బీట్ ఉన్నదా? ఉన్నది. అన్నీ కూడా. మరి వాసన తెలుస్తున్నదా? డీప్ స్లీప్‌లో వాసన తెలీదు. కానీ కొద్దిగా డిస్టర్బ్ అయినప్పుడు, మనకి డీప్ స్లీప్ లేనప్పుడు వాసన తెలుస్తుంది. అలాగే చెవులకి వినికిడి కనిపిస్తుంది. అన్నీ మనకి భగవంతుడు మనము తలుచుకున్నా, తలుచుకోకపోయినా కూడా మనకి వనరిస్తున్నాడు. కాబట్టి అర్జునుడికి అదే అంటాడు. సత్వగుణంలో నువ్వు అందరిని ఎక్స్‌క్యూజ్ చేసి యుద్ధం చేయనంటున్నావు. కానీ నీ కర్తవ్యాన్ని మరిచిపోతున్నావు. కర్తవ్యాన్ని మరచిపోకుండా ఉండాలి అంటే సత్వగుణం వైపు రావాలి. ఆ శుద్ధ సత్వగుణం ఏమిటి? విచక్షణ జ్ఞానం అనేటువంటిది. ఎలాగా అంటే, అధర్మం వైపు వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నువ్వు వాళ్ళని క్షమించడానికి వీల్లేదు. నువ్వు వాళ్ళని క్షమిస్తే ఏమవుతుంది? అధర్మాన్ని నువ్వు కూడా సపోర్ట్ చేసిన వాడవు అవుతావు. అంటే అప్పుడు ఏమైపోయింది? నీది ఏ గుణమైంది అది? తమో గుణం అయిపోయింది. సత్వగుణం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తమో గుణం అంటే ఏమీ చేయకుండా ఉండడము తమో గుణం అన్నమాట. కాబట్టి అది తప్పు అని చెప్తున్నాడు. సో, భక్తుడు ఏం చేయాలి? భగవంతునిలో అనన్య భక్తిని ఇవ్వాలి. అనన్య భక్తితో సేవించాలి. ఈ త్రిగుణాలకు అతీతమై భగవంతుడు చెప్పిన విధంగా పైకి మనం శుద్ధ సత్వ గుణాన్ని అలవర్చుకోవాలి. శుద్ధ సత్వ గుణం అంటే ఏమిటి? దురభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని వదిలిపెట్టాలి. రాగద్వేషాలని వదిలిపెట్టాలి. సుఖదుఖాలని సమానంగా తీసుకోవాలి. తర్వాత ఆత్మ అనుభూతిని పొందాలి. అప్పుడే భగవంతుడిని మనం చేరుకోవడం అవుతుంది అని చెప్తూ వస్తున్నాడనమాట. సో, ఇటువంటి భక్తిలో మనము నిమగ్నం అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ప్రపంచము నుండి మనస్సుని దూరము చేయాలి. ఎంత కష్టమండి ఇది. ప్రపంచంలోనే ఉన్నాము. ప్రపంచం నుంచే మరి దూరం చేయమంటున్నారంటే, భగవంతుడు ఏమంటాడంటే, డిటాచ్డ్‌లీ అటాచ్డ్ అంటాడు. అంటే ఎలాగా తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది. మరి ఎక్కడున్నది? ఈ ప్రపంచంలోనే ఉన్నది. కానీ దానికి అంటుకున్నదా? తామర పువ్వు నీళ్ళలో ఉంటుంది. తామరాకు మీద నీళ్లు పడుతుంది. అయినప్పటికీ ఆ నీరు ఏమవుతుంది? ఆ తామరాకుని అంటుకోదు, జారిపోతుంది. అలాగే మనము ఈ ప్రపంచంలో ఉన్నా కూడా, ఈ ప్రపంచానికి అంతటి మోహాన్ని, అటాచ్‌మెంట్‌ని విడిచిపెట్టాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకోవాలి. క్రమేణా ఇది మన మనస్సుకి అలవాటు పడుతుంది. ఎప్పుడు? మన నిజ స్నేహితుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. మిగతా వాళ్ళందరూ కూడా టెంపరరీ. వాళ్ళతో ఎక్కువ అటాచ్‌మెంట్స్ మనం పెట్టుకున్నామంటే, మనసుకి మనమే బంధించుకొని బాధలని అనుభవించాల్సి వస్తుందనమాట. సో, ఏ విషయానికి కూడా మనం డబ్బు విషయాలకి కానీ, ఇంటి విషయానికి కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, కారు, పొలాలు, భూములు, బ్యాంక్ బ్యాలెన్సెస్, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఈవెన్ అవర్ హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, బంధువులు వీళ్ళందరి మీద కూడా ఉండాలి, అటాచ్‌మెంట్ ఉండాలి. కానీ విపరీతమైనటువంటి అటాచ్‌మెంట్ ఉంటే మనం వి విల్ బికమ్ స్లేవ్స్ టు దెమ్ అండ్ వి విల్ ట్రై టు ఫర్గెట్ కృష్ణ. అదే అంటున్నాడు. నీ మూల కర్తవ్యం ఏమిటి? నన్ను గుర్తుపెట్టుకోవడం. వీళ్ళందరికీ నువ్వు చేస్తున్నావు, కానీ నన్నే మర్చిపోతున్నావు. కానీ నేను నీలోనే ఉన్నాను. కాబట్టి నా దగ్గరికి రావాలి అంటే క్రమంగా ఈ బంధాలను విడివిచి నా వైపుకు చూడు అని భగవంతుడు అంటున్నాడనమాట. సో, ఇది ఇంతవరకు మనము చదివాము. అలాగా అశ్వత్థ వృక్షం గురించి డిస్కస్ చేశాము. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్వర్టెడ్ ట్రీ. అంటే పైన వేళ్ళు, క్రింద చెట్టు కొమ్మలు ఉన్నటువంటి అది ఈ భూలోకంలో ఉన్నది. రియల్‌గా ఏమున్నది? భూలోకంలో ఎలాగ మనకు కనిపిస్తుంది? వేళ్ళు క్రింద, కొమ్మలు పైన ఉంటుంది. కానీ ఇట్ ఈస్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఎందుకు? ఇది శాశ్వతమైనటువంటిది కాదు అని భగవంతుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు వేరు వైపుకి రావాలంటే ఇక్కడ ఈ చెట్టుని దాటుకుని
పైకి రావాలి. సో ఈ చెట్టు యొక్క ఆకులు ఎటువంటివి, కొమ్మలు ఎటువంటివి అని భగవంతుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మూలము భగవంతునిలో ఉంది కాబట్టి వేదాలు కూడా అదే నా గురించే చెప్పాయి. వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అని భగవంతుడు విష్ణు సహస్రనామంలో చెప్పాడు. మనకి తెలుస్తుంది అనమాట భగవంతుని గురించి. సో వేదాలలో నా గురించే చెప్పారు. వేదాలు నన్నే స్తుతిస్తున్నాయి. నేనే వేదాలన్నిటికీ మూల కారణమని భగవంతుడు చెప్పాడనమాట. కాబట్టి ఈ గుణాలు ఎటువంటివి, ఇంద్రియ విషయాలని సృష్టించినటువంటి ఈ గుణాలు, ఈ 3 గుణాలు ఏం చేస్తాయి? డిజైర్స్, సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఏం చేస్తాయి? ఈ ఇంద్రియాలని అవి ప్రేరేపిస్తాయి అన్నమాట. సో అవి చెట్టుకి అంకరించినటువంటి మొగ్గలు ఎలా ఉన్నాయి? అటువంటివి అనమాట. ఆ మొగ్గలు వికసిస్తే ఆ కోరికలు కూడా ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట. కాబట్టి ఆ కోరికలనే తగ్గించుకోవాలి. ఎలాగ తగ్గించుకోవాలి అంటే ఒక గొడ్డలి సహాయంతో మనం చెట్టుని ఎలాగ నరుకుతామో ఆ విధంగా కోరికలు అనేటువంటిది మనం వైరాగ్యం అనేటువంటి కత్తితో నరకాలి. నరికి అప్పుడు ఆ కోరికలు మూలముతో సహా పీకి వేయాలి. అంటే వీ షుడ్ నెవర్ హ్యావ్ ఎ డిజైర్ టు దట్, బికాస్ ఆ డిజైర్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు టెంపరీగా హ్యాపీనెస్ వస్తుంది. కానీ డిజైర్ ఫుల్ఫిల్ కాలేదనుకోండి, వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. కాబట్టి ఆ డిజైర్ అనేటువంటిది ఎంటర్టైనే చేయకూడదు. మూలముతో సహా పీకి వేయాలి. అది ఎలా పాసిబుల్? ఓన్లీ కృష్ణుని మనం దరి చేరినప్పుడు కృష్ణుడు ఆ విధంగా మనల్ని ఆ కోరికలు అనేటువంటిది వేళ్లతో సహా పెకిలించడానికి సహాయపడతాడు కృష్ణుడు అనేటువంటిది మనము నిన్న ఇంతవరకు తెలుసుకున్నాము. తర్వాత సర్వస్య ఇంకేమిటి 14th శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? భోజనం చేసేదానికి ముందు ఆ శ్లోకాన్ని మనం అనుకోవాలి. ఎందుకు అంటే మొత్తం 15th చాప్టర్ అంతా అనుకోవాలి. కానీ అట్లీస్ట్ ఈ 14th శ్లోకం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి శ్లోకాన్ని మనము తలుచుకుంటే మనకి భగవంతుడే ఆ ప్రసాద రూపంలో మన భోజనంలోనికి వెళ్ళి మన జీర్ణ వ్యవస్థను, మన ఆకలిని, సంతృప్తిని ఇచ్చేటువంటి పదార్థంగా మారుస్తాడు భగవంతుడు అనేటువంటిది నిన్న మనము చెప్పుకున్నాము. తర్వాత 15th చాప్టర్ 15th శ్లోకంకి వచ్చాము. ఏమిటది? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. వేదాలలో కూడా నా గురించే చెప్పాయి. ఏమిటి? నేను సర్వజీవుల హృదయంలో నెలకొని ఉన్నట్టు వాడను. ఎలాగా? సర్వస్య చాహం హృది సన్నివిష్టో. మనకి ఇంతకుముందు డిస్కస్ చేశాము. ఏమిటి అంటే ఒక చెట్టు మీద బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుందన్నమాట. ఇది ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమిటి? బాగా ఆహారం తింటూ ఉన్నది, కానీ శుష్కించిపోయింది. ఇంకొక పక్షి ఆ చెట్టు మీద ఉన్నది, కానీ అది ఆహారం స్వీకరించడం లేదు, కానీ దట్టపుష్టంగా ఉన్నది, తేజోమయంగా ఉన్నది. ఈ 2 పక్షులు ఏమిటి అంటే ఆ ఆహారం తింటున్నటువంటి పక్షి భౌతిక సుఖాలను అనుభవించేటువంటి ఆత్మ. ఆ చెట్టు మీద ఇంకొక పక్షి ఉన్నది కదా, ఆ కొమ్మ మీద, అది పరమాత్మ. పరమాత్మునికి ఏది అవసరం లేదు. అతను స్వయం తృప్తుడు, భగవంతుడు. కాబట్టి మనము ఎప్పుడు భౌతిక సుఖాలని అనుభవిస్తూ ఉన్నాము, కోరికలని, కానీ వీఆర్ అన్హ్యాపీ. అందువల్లనే చిక్కిపోయిందనమాట ఆ పక్షి. ఎప్పుడైతే భగవంతుడు నా వైపు చూస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. సో ఎప్పుడైతే ఈ పక్షి భగవంతుని వైపు మరలుతుందో, ఆ భగవంతుని కరుణా కటాక్షాల వలన ఆ కోరికలు లేకపోయినా కూడా హ్యాపీగా దట్టపుష్టంగా భగవంతుని చేరుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. నేను సర్వ జీవుల హృదయములో నెలకొని ఉన్నవాడను. ఎలాగా? అంతర్బహిత్స తత్సర్వం వ్యాప్త నారాయణో హరిహి. లోపల బయట అన్ని చోట్ల నేనే ఉన్నాను. నేను డిస్కస్ చేశాం కదా నిన్న మనము సముద్ర మథనం టైంలో ఎలాగా దేవతలకి సహాయం చేశాడు భగవంతుడు. మేరు పర్వతంలో తనే ప్రవేశించాడు. తర్వాత కూర్మ రూపంలో తన వెన్ను మీద ఆ మేరు పర్వతాన్ని పెట్టుకున్నాడు. అలాగే వాసుకిలో తన బలాన్ని ఇచ్చాడు. సో అలాగా భగవంతుడు కరుణిస్తాడనమాట. అన్ని చోట్ల తనే ఉంటాడు. మానవ మాతృలమైనటువంటి మనకి కేవలం అల్ప స్వాతంత్ర్యం ఉన్నది. అల్ప స్వాతంత్ర్యం ఏమిటి అంటే ప్రయత్నము చేయడం. ఆ ప్రయత్నం చేయడం అనేటువంటి దానికి భగవంతుడు మనకి బుద్ధి ఇచ్చాడు.
వేరే ఏ జంతువులో కూడా అటువంటి బుద్ధిని ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తాయి, మిగతా జంతువులన్నీ కూడా ఆకలి వేసినప్పుడే ఆహారానికి, ఎందుకు కడుపులో ఆ జఠరాగ్ని వస్తుంది. ఆ జఠరాగ్ని వచ్చినప్పుడు కదలిక ఏర్పడుతుంది. ఆ కదలిక ఏర్పడినప్పుడు ప్రయత్నం చేస్తాయన్నమాట. ఆహారం తిన్న తర్వాత ఇంకా ఏమీ థింక్ చేయదది. ఇట్ విల్ జస్ట్ బి స్తబ్దతగా అలాగ ఉండిపోతుంది. కానీ మానవ మాత్రలు మనం అలా ఊరికే ఉండలేము. ఆహారం తిన్న తర్వాత కూడా మనలో ఆలోచనలు వస్తుంటాయి. చెడు ఆలోచనలు ఎంటర్‌టైన్ చేయకుండా భగవంతుని గురించి ధ్యానం చేసేటువంటి కర్తవ్యాన్ని, కర్మని మనము చేయాలి అని భగవంతుడు అంటున్నాడు. కాబట్టి నేను సర్వజీవుల హృదయంలో నెలకొని ఉన్నట్టి వాడను. నా నుండియే స్మృతి. స్మృతి అంటే ఏమిటి? వాట్ ఈస్ స్మృతి? నేను చెప్పాం కదా, గుర్తుకు రావడం. స్మృతి, స్మృతి, శృతి అని 2 ఉన్నాయి. శృతి అంటే వినడము, స్మృతి అంటే గుర్తుకు రావడము. సో మనకి పూర్వీకులైనటువంటి ఋషులు, మునులు అప్పుడు ఈ గ్రంథాలు ఇవన్నీ కూడా లేవు. కేవలము వాళ్ళ గురువు ద్వారా వింటారు. శృతి అదే మన చెవులు అన్నమాట. ఈ చెవులలో నుంచి ఎక్కడికి వెళుతుంది? డైరెక్ట్‌గా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మన హృదయం, హార్ట్. ఆ హార్ట్ అందుకే అంటారు మీరు కంఠస్థము చేయండి, బై హార్ట్ చేయండి. ఎందుకు ఇంగ్లీష్‌లో వర్డ్ వాడారు? బై హార్ట్. బై హార్ట్ అంటే కంఠస్థము చేయడము. చదివినప్పుడు ఏమవుతుంది? మనకి చిన్నప్పుడు మనం ఏం చేసాము? గట్టిగా ఆ కా కా గుడిస్తే కా కా గుడి దీర్ఘమిస్తే కి అనేటువంటిది నేర్చుకున్నాము. ఇప్పటికి కూడా అది మనకి గుర్తుండిపోయింది. ఎందుకు? అన్ని సార్లు రిపీట్ చేసేవాళ్ళు క్లాస్‌లో. క్లాస్‌లో 30 మంది, 40 మంది ఉంటే అందరిని బై టర్న్ చెప్పేవాడు. ఓకే. నువ్వు కా గుణింతం చెప్పు. నువ్వు ఖా గుణింతము, నువ్వు గా గుణింతము ఇలా చెప్పేవాళ్ళు. అలాగే 2 ఒకట్ల 2, 2 రెండ్ల 4 ఇంటికొచ్చి కూడా అదే చేసేవాళ్ళు. సో ఇటువంటిది మనకి అంటే ఈ జ్ఞానము, జ్ఞాపకం అనేటువంటిది ఏమవుతుందంటే విని విని ఋషుల ద్వారా వాళ్ళు చెవులు అనేటువంటి కుండ ఆహ్, అందుకే కర్ణము కుండలం అంటారు. సో అందులో నుంచి హృదయానికి వెళ్ళిపోతుంది. అక్కడ స్థిరంగా ఉండిపోతుంది. అదే స్మృతి. అది ఎప్పుడు కావాలి? మనం ఎప్పుడు కావాలనుకున్నా మనం ప్రాక్టీస్ చేసినటువంటి శ్లోకాలు మనకి ఎలాగొస్తాయి? బికాజ్ మనము మన మనస్సుని అక్కడ పెట్టి చదువుకున్నాం కాబట్టి. సో అది స్మృతి. జ్ఞానం అంటే ఏమిటి? విచక్షణ జ్ఞానం అంటారు కదా! జ్ఞానం అనేటువంటిది ఇట్ ఈస్ లైక్ ఎ నాలెడ్జ్. నాలెడ్జ్ ఏమిటి? మనము ఈ పుస్తకం చదివాము, ఈ శ్లోకాన్ని చదివాము, ఈ శ్లోకం యొక్క మీనింగ్ చదివాము. సో అది జ్ఞానం అనిపిస్తుంది. విజ్డమ్. జ్ఞానం అన్నా, విజ్డమ్ అన్నా, నాలెడ్జ్ అన్నా ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్. నాలెడ్జ్ అనేటువంటిది జ్ఞానము. అది అప్లై చేయడము విజ్డమ్ అంటారు. ఓకే. జ్ఞానము. తర్వాత మరుపు అంటే కష్టాల్లో మనం ఎన్నో కష్టాలు అనుభవించుంటాము. కానీ అవన్నీ జీవితంలో గుర్తుండిపోతాయా? దేవుడు దానికి ఏం చేస్తాడు? దాన్ని కప్పివేస్తాడు. దేనితో? తన మాయతో. అంటే అది మనం మరిచిపోతాం. దట్ ఈస్ కాల్డ్ ఫర్గెట్‌ఫుల్‌నెస్. సో స్మృతి వినడము, దట్ ఈస్ హియరింగ్. జ్ఞానము అనేటువంటిది నాలెడ్జ్. మరపు అనేటువంటిది ఫర్గెట్‌ఫుల్‌నెస్. ఫర్గెట్‌ఫుల్‌నెస్ గనక మనం లేకుంటే, మనం అన్నీ గుర్తుపెట్టుకుంటే మనం సుఖంగా ఉండలేము. కొన్ని విషయాలు ఎంతోమంది ఎన్నో సార్లు మనం బాధలకి గురి అయి ఉంటాము. కష్టాలు పడి ఉంటాము. ఆ కష్టాలన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోలేము. గుర్తుపెట్టుకోకూడదు కూడా. కానీ కొన్ని మనకి కష్టంగా ఎంతో కాలం మన హృదయంలో ఉండిపోతుంది. కానీ ఆ తీవ్రత అనేటువంటిది తగ్గిపోతుంది. ఎందుకు? అది భగవంతుడు కల్పించేటువంటి అతి ఉన్నతమైనటువంటి గుణము. భగవంతుడు మనకి ఇచ్చాడన్నమాట. భగవంతుని దయ వల్లనే వస్తుంది. కాబట్టి స్మృతి, జ్ఞానము తర్వాత ఫర్గెట్‌ఫుల్‌నెస్ మరపు అనేటువంటిది కలుగుతుంది. ఎక్కడి నుంచి కలుగుతుంది? నా నుండే. నా నుండి అంటే డైరెక్ట్‌గా భగవంతుడా అంటే భగవంతుడు తన నియమించినటువంటి దుర్గాదేవి. దుర్గాదేవికి పవర్స్ ఇచ్చాడు. ఈవెన్ బ్రహ్మదేవునికి సృష్టి చేయడానికి అతనికి అనుజ్ఞ ఇచ్చినప్పటికీ బ్రహ్మదేవునిలో భగవంతుడే ఉండి ఆ సృష్టి కార్యాన్ని చేయిస్తాడు. అలాగే పరమేశ్వరునిలో తనే ఉండి పరమాత్మ రూపంలో లయ అనేటువంటిది చేయిస్తాడు. కాబట్టి మన అందరి హృదయాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుని వల్లనే మనకి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం. అరే! ఈ పేరు గుర్తు రావట్లేదే. అరే! ఇది ఎవరు? పేరు ఫేస్ గుర్తుంది. పేరు గుర్తు రావట్లేదు. కానీ పేరు గుర్తుంది. ఫేస్ గుర్తు రావట్లేదు. ఇలాగ ఎన్నో సార్లు మనం అనుకుంటాం. షాప్‌కెళ్తాము ఇది తీసుకోవాలని మర్చిపోయి వస్తాం. ఎందుకు అలాగవుతుంది? దట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ లీల. ఆయన యొక్క లీల అన్నమాట. అంటే ఆ టైంలో అలాగా అవ్వాలి.
కాబట్టి అలా అవుతుంది. సో స్మృతి, జ్ఞానము, మరపు అనేటువంటిది కలుగుతుంటుంది అనమాట భగవంతుడు. సో నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను అంటున్నాడు భగవంతుడు. ఒకసారి ఏమైందంటే ఒక మునికి 10 మంది కుమారులుంటారు. 9 మంది మొదటి భార్యతో, ఇంకొకడు రెండవ భార్యతో కలుగుతారు. సో పుడతాడనమాట. సో అప్పుడు వీళ్ళు మొదటి 9 మంది ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తుంటారు ఈ రెండవ తన పిన్ని కొడుకుని. సో అతనికి ఏది ఇవ్వరు, ఏమీ చెయ్యరు. కానీ తండ్రి కూడా ఏమి అనకుండా ఊరికనే ఉంటాడు. సో చివరికి ఏమవుతుందంటే వాళ్ళందరికీ అంత సంపద వచ్చేస్తుంది. అప్పుడు ఇతన్ని బయటికి పంపించేస్తారు. సో అప్పుడు తండ్రిని అడుగుతాడు ఈ చిన్న బాలుడు. ఏం చేయాలండి తండ్రి అంటే, సరే నువ్వు అన్నీ నేర్చుకున్నావు కదా! అందరితో పాటు నువ్వు వేదాలు నేర్చుకున్నావు, అన్ని శ్లోకాలు నేర్చుకున్నావు. సో భగవంతుడు నీకు ఇలాగా జరగాలని శాసించాడు కాబట్టి దానికి మనం ఏమీ చెయ్యలేము. కేవలం భగవంతుని శరణు కోరుకోవడం తప్ప నేను కూడా ఏమి చేయలేకపోతున్నాను. నేను కూడా ఇప్పుడు అసహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పేసి, కానీ నీకు ఆ వేదాలు ఏదైతే నేర్చుకున్నావో అది ఒక దగ్గరికి వెళ్ళు. ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఫలానా టైంలో వాళ్ళకి ఈ శ్లోకము గుర్తు రాదు. సో అక్కడ ఆగిపోతారు. ఆగిపోయి మళ్ళీ ముందు చెప్పినటువంటి శ్లోకాన్నే చెప్తుంటారు. అప్పుడు నువ్వు వెళ్ళి ఈ శ్లోకాన్ని వాళ్ళకి వినిపించు. తర్వాత ఏమవుతుందో భగవంతుని ప్రసాదం అని చెప్పేసి అక్కడికి వెళ్ళు, అంతా మంచే జరుగుతుందని పంపించేస్తాడు. సో ఇతను అక్కడికి వెళ్తాడు. తండ్రి మీద పూర్తి విశ్వాసము, భగవంతుని మీద విశ్వాసంతో వెళ్తాడు. ఏదైనా కూడా భగవంతుడినే చూసుకుంటాడని. సో అక్కడ మునులు, ఋషులు బాగా పెద్ద యజ్ఞం చేస్తుంటారు. అంతా జరుగుతుంటుంది కానీ తండ్రి చెప్పినట్టు ఒక దగ్గర ఆగిపోతారు. సో నెక్స్ట్ శ్లోకం వాళ్ళకి గుర్తు రాదు. అందరూ గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తారు కానీ రాదు. వెంటనే ఈ బాలుడు వెళ్ళి ముని కుమారుడు ఆ శ్లోకాన్ని తను పఠిస్తాడు. పఠించినప్పుడు ఆ రాజు, ఆ ఋత్వికులు, ఋషులు అంతా కూడా అబ్బా! ఎంతటి దివ్యమైనటువంటి ప్రతిభ ఉన్నది ఈ బాలునిలో అని చెప్పేసి అతన్ని గుర్తించేసి అతనికి సత్కరించి ఏం చేస్తారంటే, సరే ఇక్కడ యజ్ఞంలో అప్పుడు యజ్ఞాలు ఎలాగుండేవంటే బంగారు పాత్రలతోనే ఉండేవి. ఇప్పుడు మనము ఇత్తడి పాత్రలు వాడుతున్నాము, కలశాలు వాడుతున్నాము, రాగి పాత్రలు వాడుతున్నాము. కానీ అప్పుడు మొత్తం అంతా మణిమాణిక్యాలు, వైఢూర్యాలు, రత్న ఖచ్చితమైనటువంటి బంగారు పాత్రల్లో యజ్ఞాలు నిర్వహించేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళందరూ చెప్తారు, సరే ఇవన్నీ మిగిలిపోయిన వస్తువులన్నీ కూడా నువ్వు తీసేసుకో. నువ్వు పేద బ్రాహ్మణుడిలాగా ఉన్నావు కదా! దీన్ని నువ్వు అమ్మేసి నీ జీవితాన్ని నిర్వహించుకో అని చెప్పేసి వెళ్తారు. సరే అని ముని కుమారుడు సంతోషించి ఏం చేస్తాడంటే మొత్తం ఒక మూట కట్టుకుని వెళ్ళేటప్పటికి ఒక డార్క్ కలర్డ్ పర్సన్ వస్తాడనమాట అక్కడికి వచ్చి. నలుపు రంగుతో ఉన్నటువంటి ఒక మనిషి వచ్చి అతనికి చెప్తాడు, ఏమిటి అన్ని తీసుకెళ్ళిపోతున్నావు? ఇది నాకు సంబంధించింది. యజ్ఞము తర్వాత మిగతా శేషమంతా కూడా నాకు ఇవ్వాలి అంటాడు. లేదండి వీళ్ళందరూ నాకు ఇచ్చారు అంటే, కావాలంటే వెళ్ళి మీ తండ్రిని అడిగి రా, ఏమంటాడో అప్పుడు చూసుకుందామంటే, సరే అని చెప్పేసి అతను తండ్రి దగ్గరికి మళ్ళీ వస్తాడు. నాన్నగారు ఇలాగ అంటున్నారు, ఒక నల్లటి మనిషి వచ్చారు. ఆయన ఈ యజ్ఞశేషం అంతా తనకే చెందాలని అనుకుంటున్నారంటే, అవునయ్యా అది అతనికే చెందాలి. నువ్వు అతనికి ఇచ్చేసేయి. అతను ఎవరనుకుంటున్నావు? అతను పరమేశ్వరుడు. వెళ్ళి అతనికి నేను తప్పు చేశానండి, మీకే ఇచ్చేస్తానని చెప్పేసి రా అని చెప్తాడు. సరే అని అతనికి వచ్చి ఆ పరమేశ్వరునికి దండాలు పెడతాడు. సాష్టాంగ ప్రణామం చేసి, నాకు దర్శనాన్ని ఇచ్చారు. నాకు మహద్భాగ్యం, ఇంతకంటే ఏం కావాలి? ఏమీ అవసరం లేదండి. ఇది మా తండ్రి గారు చెప్పారు. ఇది మీకే చెందుతుంది అని చెప్పేసి దయచేసి తీసుకోండి. నా తప్పుని క్షమించండి అంటే, అతి ప్రీతి చెంది అతను తన నిజ రూపాన్ని అతనికి చూపించి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి మొత్తం అతనికి ఇచ్చేస్తాడు. నీలో ఈ సత్ప్రవర్తన నిన్ను పరీక్షిద్దామని నేను ఇలాగా వేరే మారువేషంలో వచ్చాను. కానీ నువ్వు నీ తండ్రి ఇద్దరూ కూడా ఎంతటి సత్ప్రవర్తన కలిగి ఉన్నారు. కాబట్టి ఇది నువ్వే తీసుకుని సుఖంగా ఉండు అని ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాము అంటే, ఇది భాగవతంలో వస్తుంది ఈ ఈ ఒక ఇన్సిడెంట్. సో జ్ఞానం అనేటువంటిది మనకి భగవంతుడు ఇస్తాడనమాట. అలాగే వాళ్ళకి మరుపు ఎలా కల్పించాడు? బికాస్ హీ వాంటెడ్ టు బ్లెస్ దిస్ కిడ్.
అలాగే స్మృతి జ్ఞానము మనం అందుకే ఈ శ్లోకాన్ని గనక మనం ఎప్పుడు చదువుతుంటే మనకి ఇవి బాధింపదు. స్మృతి ఎందుకు ఒక్కొక్కసారి నేను కూడా నాకు ఎన్నోసార్లు అనుభవం వచ్చిందనమాట. శ్లోకం చదువుతుంటాను, మధ్యలో మర్చిపోతాను. అప్పుడు ఏంటి ఎలా చేయాలి? అది ఈవెన్ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు కూడా బ్లాంక్ అయిపోతుంది మైండ్. అరే! ఏమిటి ఇంత ప్రిపేర్ అయ్యామే, అయినా ఇప్పుడు ఇలాగ అయిపోయిందంటే అది కృష్ణుని యొక్క అనుగ్రహం. సరే కృష్ణ నువ్వే కాపాడాలి. ఈవెన్ ఎగ్జాంపుల్ యెస్టర్‌డే కూడా నేను ఒక క్లాస్ ఏదో తీసుకుంటున్నప్పుడు ఈవినింగ్ అంతా వచ్చింది. చివరికి ఆన్‌లైన్ మర్చిపోయాను. సో, అప్పుడు మా ఆవిడ చెప్పింది, "భగవంతుడిని వేడుకోండి." అంటే చూడండి, అంటే మానవ మాత్రులైన మనము ఆ అహం రజోగుణం అనేటువంటిది మనల్ని ఆక్రమించేస్తుంది. అప్పుడు ఆ రజోగుణము, తమోగుణం వల్ల మనం మనల్ని మర్చిపోతాము. సో, అప్పుడు భగవంతుడే మన ఫ్రెండ్ రూపంలో హెల్ప్ చేస్తాడు భగవంతుడు. సో, ఎప్పుడైతే భగవంతుని కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము ధ్యానించానో, వెంటనే స్ఫురించింది. ఆయనే డైరెక్షన్ ఇస్తాడు. సో, ఇది నా స్వ అనుభవము. కాబట్టి మనమందరూ కూడా ఈ శ్లోకాన్ని ఎప్పుడూ మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేష్వ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. సో, భగవంతుడు అన్నీ గూడా మనకి ఇచ్చేటువంటి వాడు భగవంతుడే. తనే చెప్తున్నాడు. నేనే అన్ని వేదాల్లో ఉన్నాను. అన్ని వేదాలను నేను ఎరిగినటువంటి వాడను. వేదాలు గూడా నా గురించే చెప్తున్నాయి అనేటువంటిది ఇందులో చెప్తున్నాడు. బేసిక్ థింగ్ సర్వజీవుల హృదయంలో నెలకొని ఉన్నట్టి వాడను నేనే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మనం నమస్కారం చేస్తున్నాం ఎదుటి వాళ్ళు అంటే, అక్కడ కూడా భగవంతుడున్నాడు. దేహం అనేటువంటిది టెంపరరీ. కానీ ఆత్మ అనేటువంటిది పర్మనెంట్. అందుకే మనకి యుద్ధం చేయడానికంటే ముందు ఏం చేస్తాడు అర్జునుడు? మన భీష్మదేవునికి, తర్వాత గురువైనటువంటి ద్రోణాచార్యునికి, కృపాచార్యులకి బాణాలని సంధించి వాళ్ళ పాదాల దగ్గర వదులుతాడు. సో, వాళ్ళ హృదయము అప్పుడు ఎంతటి భావోద్వేగానికి గురి అవుతుందంటే, మనస్ఫూర్తిగా అతన్ని ఆశీర్వదిస్తారు. ఫైట్ చేయడము ఆపోజిట్ క్యాంప్‌లో. కానీ మనస్సు ఎదుటివానికి మేలు కలగాలనేటువంటి దాంట్లో ఉంటుంది. సో, అదే భగవంతుడు నమస్కారం యొక్క ఉద్దేశ్యము. అందుకే శ్రీరామచంద్రుల వారు ఎటువంటి వాడు అంటే, ఎవరు ఎదురుగా వచ్చినా ఫస్ట్ తనే పలకరించేటువంటి వాడు భాషను. "ఏమయ్యా బాగున్నావా? ఎలా ఉన్నావు? ఏమిటి?" అని. అతను రాజు అయినప్పటికీ కూడా సామాన్యుల ప్రజలను కూడా అలాగా పలకరించేటివాడు కాబట్టి అతన్ని దేవునిగా వాళ్ళు కొలిచారు. దేవుడని వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ కూడా దేవునిలాగా ఎందుకు? అటువంటి ఆహ్, స్వభావం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. సో, మనం నమస్కారం పెట్టేటప్పుడు ఎదుటి వానిలో ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తున్నామన్నమాట. ఆ పరమాత్మకి నమస్కారం పెడుతున్నాము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో మీకేమన్నా క్వెషన్స్, డౌట్స్ ఏమన్నా చెప్పదలుచుకున్నారా మాతాజీ? ఏం లేవు ప్రభుజీ. ఓకే మాతాజీ. అంటే మళ్ళీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం కదా ప్రభుజీ. చేస్తాం. ఓకే. 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 సో, 15.16 ద్వామిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఏమంటున్నాడు భగవంతుడు? జీవులు నశ్వరులు. నశ్వరులు ఎందుకంటారు? జీవులంటే మనం అందరూ కూడా పుట్టిన ప్రతి ప్రాణి కూడా టెంపరరీలీ దే విల్ రిసైడ్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకు? పుట్టడము, పెరగడము, నశించడము. దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. కాబట్టి వీళ్ళందరూ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేటువంటి ఈ 4 బంధనాల్లో చిక్కుకుంటాము. సో, తప్పదు. కానీ ఆ కష్టము, బంధనము అనేటువంటి తగ్గించాలంటే భగవంతుని వేడుకోవాలి. సో, జీవులు నశ్వరులు, అనశ్వరులు అని 2 రకములు. ఎలాగా? భౌతిక జగత్తులో ప్రతి జీవి నశ్వరము, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవి అనశ్వరము అని చెప్పబడెను. అంటే చెప్తున్నాడు భగవంతుడు. ఈ భూలోకంలో ఎన్నిసార్లు నువ్వు పుట్టినప్పటికీ కూడా నశ్వరము, టెంపరరీ. నువ్వు ఏం ఆర్జించినా కీర్తి గాని, ధనాన్ని గాని, బంధువులను గాని, ఫ్రెండ్స్‌ని గాని నువ్వన్నీ కూడబెడుతున్నావు. ఏమిటి పర్మనెంట్‌గా నేను ఉంటాను అనే అపోహతో. కానీ తెలుసు పర్మనెంట్‌గా ఎవరు ఉండలేరు. రాజులు పోయాయి, రాజ్యాలు పోయాయి. ఏముని మిగిలిపోయాయి?
కేవలం మంచితనం మట్టుకు మిగిలిపోయింది. ఎగ్జాంపుల్స్ ఎవరిని తీసుకుంటాము? రోల్ మోడల్స్ని ఎవరిని తీసుకుంటాము? ఒక జనక మహారాజుని తీసుకుంటాము, శ్రీరామచంద్రుని తీసుకుంటాము, శ్రీకృష్ణుని తీసుకుంటాము. రోల్ మోడల్స్ వీళ్ళందరూ. దదీచి మహర్షిని తలుచుకుంటాము. సో వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్. ఎందుకు? సాక్రిఫైస్ చేశారు మంచి గురించి. సో మనము టెంపరరీ సుఖాలకి ప్రాకులాడకుండా పర్మనెంట్ అయినటువంటి సుఖము ఎక్కడున్నది? భగవంతుని లోకంలో ఉన్నది. అదే ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తు ఈ 75%, ఈ భౌతిక జగత్తు ఓన్లీ 25%. కంటికి కనిపించేది కూడా మనకి చాలా తక్కువ మనకి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనము ప్రవేశించాలి. అది అనశ్వరము. నశ్వరము అంటే టెంపరరీ, నశించేటువంటిది. నశ్వరము, నా శ్వరము, నశించేటువంటిది. అనశ్వరము అంటే నశింపలేనిది, నశింపరానిది. అది ప్రతి జీవి కూడా. అందుకే మనకి ఇప్పుడు ఆత్మ అనేటువంటిది ఏమిటి? ఇట్ ఈస్ పర్మనెంట్. దేహం అనేటువంటిది టెంపరరీ. సో ఆత్మ ఒక జీవి నుంచి ఇంకొక జీవికి ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి వెళుతూనే ఉంటుంది. కానీ అది పర్మనెంట్. కానీ ఒక దేహము ఈ జన్మలో ఈ దేహం ఇచ్చాడు, నెక్స్ట్ జన్మలో ఏ దేహం ఇస్తాడో మనకి తెలియదు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఇందులో. సో ఇది మనకి ఇంతకు ముందు సెకండ్ చాప్టర్ లో కూడా సాంఖ్యయోగంలో కూడా చదువుకున్నాం ప్రభుజీ. కరెక్ట్. దేంట్లో మాతాజీ? సాంఖ్యయోగం సెకండ్ చాప్టర్ లో ప్రభుజీ. వెరీ గుడ్, కరెక్ట్ మాతాజీ. సెకండ్ దేని చేత ఆత్మని నశింప చేయలేము అని చెప్పి. అవును మాతాజీ. అంటే ఇది జనన మరణం అనేటువంటిది కామన్ అని చదువుకున్నాం అందులో. నెక్స్ట్ 15.17 ఉత్తమః పురుషః స్తవన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. భగవంతుడు అంటున్నాడు, ఈ ఇరువురును కాకుండా ముల్లోకములో ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అక్షయుడు, ఈశ్వరుడు, పరమాత్ముడు అయిన ఉత్తమ పురుషుడు కలడు. ఎవరు? అదే భగవంతుడు. అంటే ఈ ఇరువురు ఎవరు? నశ్వరమైనటువంటి ఈ జీవి, ఈ దేహము ఇక్కడ టెంపరీగా ఉంటుంది, కానీ పర్మనెంట్గా ఉండేది ఎక్కడ? గోలోకంలో. కానీ ఈశ్వరుడు ఎటువంటి వాడు? అన్ని లోకాల్లోనూ అతడు విహరించగలడు. ఈ ఇరువురును కాకుండా ముల్లోకాలు, భూలోకము, భువర్లోకము, స్వర్లోకము. భూలోకం అంటే మనం ఉన్నది, భువర్లోకం అంటే పై లోకాలు, స్వర్గలోకం అంటే దానికంటే పైన ఉన్నటువంటిది. ఈ 3 లోకాల్లో కూడా భగవంతుడు ప్రవేశించగలడు. అతనినే ఉత్తమ పురుషుడు అంటారు. అతన్నే ఉత్తమ పురుషుడు అని చెప్తున్నాడు. అదే నేను అని భగవంతుడు చెప్తున్నాడు. నిత్యో నిత్యానాం చేతనానాం. నిత్యో నిత్యానం అంటే అన్నిట్లోనూ నేనే ఉంటాను. చేతనాలు అన్నిట్లో కూడా చేతనాన్ని నేనే. చేతనం అంటే ఇప్పుడు మనం నడుస్తున్నాం, సో మనం చేతనులం. కానీ ఆ శక్తి ఎక్కడ వచ్చింది? లోపల ఉన్నటువంటి భగవంతుడు ఉండడం వల్ల ఆ శక్తి మనకి వచ్చింది అని చెప్తున్నాడు భగవంతుడు. నెక్స్ట్, యస్మాదక్షరమతీతోహం అక్షరాదసి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతిథ పురుషోత్తమః. ఏమంటున్నాడు? క్షరము అక్షరము. క్షరము అంటే నశించేది, నా క్షరము. అందుకే అక్షరం అంటాను. అక్షరాలంటే అకారాలలో ఈ ఉంది కదా, అందులో ఫస్ట్ అక్షరము ఆ. అనేటువంటి అక్షరము భగవంతుని సంకేతం తెలుపుతుంది అనమాట. ఎటువంటిది అది? అది క్షరము కానిది, అంటే ఎప్పుడు చెరిగిపోనిది. అందుకే దాన్ని నా క్షరము, దాన్ని అక్షరము అంటాడు. సో క్షర అక్షర పురుషులకు అతీతుడను. ఎవరు? నేను అంటే భగవంతుడు. ఉత్తమోత్తుడను అయినందున నేను ఈ లోకములోను వేదములలోను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందితిని. భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు. నార్మల్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఏమంటారు? ఓకే, మీ గురించి చెప్పండి, నా గురించి చెప్పండి అని. నా గురించి నాకంటే ఇంకెవరికి తెలుస్తుంది ఎక్కువగా? భగవంతునికి తప్ప మిగతా ఎవరికి తెలియదు నా గురించి. అంటే నాలో ఏమున్నాయి స్ట్రెంగ్స్, నాలో ఈ వీక్నెసెస్ ఏమున్నది అనేటువంటిది నాకే తెలుస్తుంది. నాలో గుణాలు ఎటువంటివి, మంచి గుణం ఎటువంటిది, దుర్గుణాలు ఎటువంటివి అన్నీ నాకే తెలుసు. కాబట్టి నేను నా గురించే చెప్పుకోవాలంత వేరే ఎవరు చెప్పలేదు అని మనకి స్వయం అనుభవం ఉన్నది. మరి ఇవన్నీ చెప్తున్నాడంటే భగవంతుడు తప్ప ఇంకెవరు చెప్పగలరు ఈ విషయాన్ని? సో అది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. ఏమిటి?
నేను క్షరము అక్షర పురుషులకు అతీతుడను. అంటే టెంపరరీ అండ్ పర్మనెంట్. టెంపరరీ ఎవరు? దేహంలో ఉన్నటువంటి నేను. పర్మనెంట్ ఎవరు? దేహంలో ఉన్నటువంటి ఆత్మని. సో ఈ ఆత్మకి తర్వాత దేహానికి అన్నిటికీ కూడా మించినటువంటి వాడును, మీరినటువంటి వాడును అని చెప్తున్నాడు. ఉత్తములలో ఉత్తముడు. ఉత్తముడు అంటే మనుషుల్లో కూడా ఉత్తములు ఉన్నారు. వాళ్ళందరిలో ఈవెన్ దేవతల్లో ఉత్తములు ఉన్నారు. సో మానవులు, దేవతలు